ఏదైతే ఈ అభియోగాలు నా మీద మోపడం జరిగిందో ఆ అభియోగాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాదాపు 26 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. దాదాపుగా చాలా పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఆయన అభిమానంతో ఈ పార్టీలో నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు పనిచేయడం జరుగుతుంది. ఇవాళ వివిధ ఛానల్స్లో, పత్రికల్లో ఎడిటర్లు గాను, సీనియర్ జర్నలిస్టులు గాను రోజు ఏ పని అయితే చేస్తారో ఆ పరిధికి లోబడే నేను పని చేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడు పనిచేయలేదు. బేసిక్గా నా మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్యకాలంలో కర్నూలుకు సంబంధించి ఒకసారి పిలవటం జరిగింది. నేను వెళ్ళి వివరం కూడా ఇచ్చాను. పోలీసు వారు కూడా అక్కడ అడిగిన అన్ని సమాధానాలకి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు అడిగితే నేను చెప్పాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు అడిగిన అన్ని రకాల సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. స్పష్టత ఏంటంటే ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, లేదా దాన్ని నేను పోస్ట్ చేయటం కానీ, ఈ 3 పనులు కూడా నేను చేయలేదండి. ఈ పని కాదు, ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, జర్నలిస్టు విలువలకు లోబడే పని చేస్తుంది తప్ప బయట ఉన్నాను. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. మిగతా విషయాలన్నీ కూడా లాయర్ గారు ఇక్కడ పనవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ అనే లోకల్ లీడర్ ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు.